భారత్తో దౌత్యపరమైన వివాదానికి తెరలేపిన మాల్దీవులు ఇప్పుడు ఇరకాటంలో పడింది. పర్యాటకులు రాక గగ్గోలు పెడుతోంది. పర్యాటకం రూపంలో ఆ దేశానికి ఇప్పుడు ఎదురుదెబ్బ తగిలింది. మాల్దీవులు సందర్శించే పర్యాటకుల సంఖ్యలో భారతీయులే అత్యధికం. మాల్దీవులు వెళ్లే పర్యాటకుల సంఖ్యలో 2023లో అగ్రస్థానంలో ఉన్న భారత్ 2024 నాటికి 6వ స్థానానికి చేరింది. దీంతో భారతీయులను ఆకర్షించేందుకు ఆ దేశం అనేక చర్యలు చేపడుతోంది. 2025లో 3 లక్షల మంది పర్యాటకులను రప్పించాలని టార్గెట్గా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు భారత్లో నెలవారీ కార్యక్రమాలు నిర్వహించబోతోంది. పర్యాటకులను ఆకర్షించే విషయంలో భారత్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడంతో పాటు ఓ బ్రాండ్ అంబాసిడర్ని కూడా నియమించబోతోంది. పర్యాటకులను ఆకర్షించేలా ఇరు దేశాల విమానయాన సంస్థలతో పనిచేయనుంది. కొత్తగా చెన్నై, పూణే, కోల్కతా వంటి నగరాల నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రయత్నాలు చేస్తోంది. గతేడాది ప్రారంభంలో లక్షద్వీప్ను సందర్శించిన ప్రధాని మోదీ సాహసాలు చేయాలనుకున్న వారు ఇక్కడికి రావాలని పిలుపునిచ్చారు. దీనిపై మాల్దీవుల మంత్రులు అక్కసు వెళ్లగక్కారు. ఇది ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలను దెబ్బతీసే స్థాయికి చేరింది. అనేక మంది భారతీయులు ఆ దేశ టూర్ ప్లాన్ను విరమించుకున్నారు. దీంతో 2023లో 2,09,000 మంది భారత్ నుంచి మాల్దీవులు వెళ్తే 2024లో ఆ సంఖ్య 130,000కు పడిపోయింది. అదే ఏడాది అక్టోబర్లో ఇరు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకు మాల్దీవుల అధ్యక్షుడు మయూజు ప్రయత్నించారు. ఆయన భారత్లో పర్యటించడంతో పరిస్థితులు కాస్త కుదుటపడ్డాయి. ఇప్పుడు మళ్లీ పర్యాటకులను ఆకర్షించేందుకు మాల్దీవులు ప్రయత్నాలు మొదలుపెట్టింది.